హలో అందరికీ, మష్రూమ్ కర్రీ చేస్తున్నా. మష్రూమ్కి ఉప్పు వేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. దీన్ని మొత్తం ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు మొత్తం పైన పొట్టు తీసేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. మనము ఉప్పు వేసుకొని పెట్టుకుంటే నల్లగా కావాలన్నమాట. ఈ పేస్టు దీంట్లో జీలకర్ర, ధనియాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ప్యూరీ 3 టమాటాలు చిన్న చిన్నవి తీసేసుకొని టమాటా ప్యూరీ చేసుకోవాలి. దీన్ని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు ఇవన్నీ వేసేసుకొని బిర్యానీ ఒకటి వేసుకోవాలి. మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు నూనె వేరయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడే అలాగా నూనె ఇడుస్తుంది కదా, అప్పుడు మనము ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. ఇది చిక్కబడ్డదాకా మనం చేసుకోవాలి. దీన్ని వేడి చేసుకోవాలి. నేను ఆల్రెడీ దాంట్లో మిక్స్ చేసేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసిన, ఇక కొంచెం కారం అయితే వేస్తున్నా. మీకు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, మీడియం తింటే మీడియం వేసుకోండి. మూత పెట్టేసుకున్నాం. దీంట్లోనే మష్రూమ్స్ వేసేయాలి. దానికి బాగా మంచి పడుతుంది ఉప్పు, కారం అన్నీ. ఇది మగ్గినాక కొంచెమే అవుతుంది. మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవాలి. లేదు ఇట్లనే ఉందనుకుంటే మీ ఇష్టం. అది నేను లైట్గా అయితే కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్ కొంచెం కొత్తిమీర పెట్టుకోవాలి పక్కకి. కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా మన దగ్గర ఏది ఉంటే అది వేసేసేయాలి. అట్లా అని చెప్పేసి ఏది పడితే అది వేయకండి. ఇవి దగ్గర వచ్చేదాకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. మనము ఉల్లిగడ్డల దాంట్లో కొంచెం కాజు కూడా వేసినాం కాబట్టి గ్రేవీ చిక్కగా వచ్చింది. చూడండి, ఇట్లా చిక్కగా రావాలి. మష్రూమ్ కూడా అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి బాగుంటుంది టేస్ట్. ఇంకొకసారి కూడా చెప్తున్నా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కాజు వేస్తున్నాయి. సారీ డిస్టర్బెన్స్. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కాజు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మనం పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఒక 3 టమాటాలు గ్రేవీ కానీకే వేసుకోవాలి. మిగతా ప్రాసెస్ చూపించిన కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.